పాస్టర్ ఆంద్రయ్య గారి 30 సంవత్సరాల సేవా ప్రస్థానం, అవమానాలను, కష్టాలను జయించిన విజయగాథ. అవమానం నుండి అభిషేకం వరకు 30 ఏళ్ల విశ్వాస ప్రయాణం. ఒక మనిషి జీవితంలో కష్టాలు రావచ్చు, అవమానాలు ఎదురవ్వచ్చు. కాని దేవునిపై నమ్మకముంటే ప్రతి అవమానం ఒక సాక్ష్యంగా, ప్రతి కన్నీరు ఒక విజయగాథగా మారుతుంది. అలాంటి విశ్వాసయాత్రే పాస్టర్ ఆంద్రయ్య గారి 30 సంవత్సరాల సేవా ప్రస్థానం. 30 సంవత్సరాల క్రితం సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆంద్రయ్య గారు దేవుని పిలుపును స్వీకరించి సువార్త సేవలో అడుగుపెట్టారు. ఆ కాలంలో సౌకర్యాలు లేవు, ఆర్థిక వనరులు లేవు. కాని దేవుని పిలుపుపై అచంచలమైన విశ్వాసం మాత్రం ఉంది. గ్రామాలు, పల్లెలు తిరుగుతూ దేవుని ప్రేమను ప్రకటించారు. ఎన్నోసార్లు నడకని ప్రయాణంగా మార్చుకుని సేవ కొనసాగించారు. సేవ ప్రారంభ దశలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. కొందరు విమర్శించారు, కొందరు ఎగతాళి చేశారు, మరికొందరు సేవను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రతి అవమానాన్ని ఆయన ప్రార్థనతో ఎదుర్కొన్నారు. ప్రతి నిరాకరణను ఒక కొత్త అవకాశంగా మార్చుకున్నారు. ప్రజలు తిరస్కరించిన చోట కూడా దేవుని ప్రేమను పంచడం ఆపలేదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సవాళ్లు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో సేవ కొనసాగించటం అసాధ్యంగా కనిపించింది. కాని ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రార్థనను ఆయుధంగా, విశ్వాసాన్ని బలంగా చేసుకుని ముందుకు సాగారు. దేవుని కృపతో ప్రతి సమస్యను అధిగమించారు. కాలక్రమేణా దేవుడు ఆయన సేవను ఆశీర్వదించాడు. అనేక కుటుంబాలు దేవుని వైపు నడిపించబడ్డాయి. ఎన్నో జీవితాలు మారాయి. ప్రార్థనల ద్వారా ప్రజలు ఆదరణ పొందారు. చిన్నగా ప్రారంభమైన సేవ వేలాది మందికి ఆశనందించే పరిచర్యగా ఎదిగింది. ఈరోజు 30 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రతి అవమానం ఒక పాఠంగా, ప్రతి కష్టం ఒక ఆశీర్వాదంగా కనిపిస్తోంది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది దేవుని విశ్వాసానికి నిదర్శనం. దేవునిపై ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని నిరూపించిన సాక్ష్యం. పాస్టర్ ఆంద్రయ్య గారికి 30 సంవత్సరాల సేవా విజయోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మరెన్నో సంవత్సరాలు ఆయన్ను బలపరచి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.